ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం జగన్కు ప్రమాదం. తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఏపీలో ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతోంది. కూటమి నేతలు, వైసీపీ అనుకూల అధికారులు అంటూ కొందరిపైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై లేఖ రాశారు. అందులో భాగంగా ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి మార్పు పైన కూడా అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. జవహర్ రెడ్డికి స్థానచలనం కలిగితే నూతన సీఎస్గా పరిశీలనలో 5గురి పేర్లు ఉన్నాయి. సీఎస్ జవహర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి అత్యంత అనుకూలంగా పనిచేస్తున్నారని ఎన్నికల సంఘానికి పురంధరేశ్వరి లేఖ రాశారు. సీఎస్తో పాటుగా డీజీపీ, పలువురు సివిల్ సర్వీస్ అధికారుల పేర్లు కూడా అందులో ప్రస్తావించారు. ఈ లేఖపైన ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరింది. సీఎస్గా జవహర్ రెడ్డికి స్థానచలనం అయితే ఇప్పుడు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో జవహర్ రెడ్డిని తప్పిస్తే ఇన్ఛార్జ్ సీఎస్గా 5గురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్పి సిసోడియా, రజత్ భార్గవ్, శ్రీలక్ష్మి, అనంతరాములతో కూడిన జాబితాను ఈసీ పరిశీలనలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా పంపినట్లుగా తెలుస్తోంది. సో 5గురు అయితే కనుక లిస్టులో ఉన్నారని చెప్తున్నారు. ఇక ఈ క్రమంలో నీరబ్ కుమార్ ప్రసాద్ లేదా సిసోడియాలలో ఒకరికి తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ఫిర్యాదుల ఆధారంగా ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విషయంలో ఎన్నికల సంఘం స్పందించింది. అధికారులను చాలా వరకు బదిలీలు చేసింది. ఈ క్రమంలో పురంధరేశ్వరి చేసిన ఫిర్యాదుపైన రాజకీయంగా ఇప్పుడు దుమారం చెలరేగింది. వాలంటీర్లను పెన్షన్ పంపిణీ విధుల నుంచి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ సమయంలో అధికారుల తీరుపైన ప్రతిపక్ష నేతలు ఫిర్యాదులు చేశారు. దీంతో ఇప్పుడు సీఎస్ జవహర్ రెడ్డి విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అయితే ఆసక్తికరంగా మారిందని చెప్తున్నారు.